హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణా టెక్నాలజీస్. ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ 365 వర్షన్లో డిజైన్ ట్యాబ్ గురించి అయితే మనం నేర్చుకోబోతున్నామండి. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇట్లాంటి అప్డేట్స్ అన్ని కూడా పొందొచ్చు. ఒక ఎంఎస్ ఆఫీస్ కోర్సే కాకుండా మీరు ఇతర కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటే మా వెబ్సైట్ అయితే ఉంది, nipuna.technologies.comలోకి వెళ్ళండి. ఇక్కడ కనిపిస్తున్న కోర్సెస్ మీకు కావాల్సింది చూస్ చేసుకోండి. మీ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి మెసేజ్ సెండ్ చేస్తే తిరిగి మళ్ళీ మీకు రిప్లై ఇస్తాము. కాల్ అయినా చేయొచ్చు, లేదంటే గుంటూరు అండ్ విజయవాడలో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా మా అడ్రస్ అయితే సంప్రదించండి. చూడండి, ఇక్కడ మైక్రోసాఫ్ట్ వర్డ్లో డిజైన్ ట్యాబ్ యొక్క యూజ్ ఏంటి అంటే, ఇక్కడ ఆల్రెడీ కొన్ని బిల్ట్-ఇన్ ఫార్మాట్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి మనం ఈ పర్టికులర్ పేజ్కి బార్డరు, వాటర్ మార్క్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను కొంత టెక్స్ట్ని ఆల్రెడీ ఎంటర్ చేసి ఉంచాను. చూడండి, ఏంటంటే ఇక్కడున్న పేరాగ్రాఫ్కి ఒక ఫాంట్ స్టైల్ డిఫరెంట్, తర్వాత వచ్చేసి కలర్ ఇట్లా డిఫరెంట్, అంటే ఒక్కొక్క పేరాగ్రాఫ్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాట్స్ పెట్టుకున్నాను. అట్లా కాకుండా అంతటికీ కూడా సేమ్ థీమ్ రావాలి, కలర్స్ అప్లై కావాలని అనుకుంటే ఇక్కడ డిజైన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు థీమ్స్ ఉన్నాయి. చూడండి, ఈ థీమ్లోకి వెళ్తే ఇందులో చూడండి మీకు కావాల్సిన థీమ్, ఇక్కడ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది కదా. ఏ టైప్ ఆఫ్ థీమ్ కావాలనుకుంటే మీరు ఆ టైప్ ఆఫ్ థీమ్ పెట్టుకోవచ్చు అనమాట. అదే మాదిరి ఇక్కడ డాక్యుమెంట్ ఫార్మాటింగ్ చూడండి. డాక్యుమెంట్ ఫార్మాటింగ్లో మీరు గమనిస్తే కనుక చూడండి, ఇక్కడ బిల్ట్-ఇన్ థీమ్ అంటే ఇట్లా వచ్చేస్తుంది. అదే మాదిరిగా ఇంకా చూడండి, టైటిల్ టైప్ కావాలా లేదంటే ఈ స్టైల్లో కావాలా. చూడండి, మీకు ఏ స్టైల్లో కావాలనుకుంటే ఆ స్టైల్లో మీరు టెక్స్ట్ స్టైల్ని పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. జనరల్గా ఇవన్నీ కూడా ఎవరైతే ఇప్పుడు మామూలుగా ఈ ప్రాజెక్ట్ వర్క్స్ ఇట్లాంటివి చేస్తుంటారో ఆ పర్టికులర్గా నామ్స్ ప్రకారం అయితే ఇవి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఫార్మాటింగ్కి ఇక్కడ మీరు కలర్ స్టైల్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అదే మాదిరిగా ఇక్కడ ఫాంట్స్ చూడండి, ఇక్కడ ఏదైతే మీరు ఫాంట్స్ అనేది చేంజ్ చేస్తారో ఇక్కడ అవి కనిపిస్తాయి. నెక్స్ట్ ఈ పర్టికులర్ పేరాగ్రాఫ్స్కి ఏదైనా మీరు సెలెక్టెడ్ చేసుకుంటారు కదా, ఆ సెలెక్టెడ్ రేంజ్కి పేరాగ్రాఫ్ స్పేసింగ్ ఇక్కడ చూడండి, కాంపాక్ట్ టైప్లో ఉండాలా, టైట్ టైప్లో ఉండాలా, తర్వాత వచ్చేసి పెన్ టైప్లో ఉండాలా, చూడండి రిలాక్స్డ్, ఇవన్నీ పేరాగ్రాఫ్ స్పేసింగ్ అనమాట. ఓకే, ఇక్కడ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే చూడండి, ఎఫెక్ట్స్ అనేది 2007 ఎఫెక్ట్ ఉండాలా, లేదంటే చూడండి సబ్ టైటిల్ సాలిడ్స్ టైప్ ఉండాలా, ఇట్లా ఎఫెక్ట్స్ సెట్ చేసుకోవచ్చు. ఆ ఎఫెక్ట్స్ అన్ని ఇక్కడ చేంజ్ అవుతాయి. ఇందులో మీకు కావాల్సింది సెట్ చేసుకోవచ్చు అనమాట. ఫార్మాటింగ్ స్టైల్, రైట్. ఇట్లా మీరు నార్మల్ది అంటే ఇది చూడండి, నార్మల్గా ఉంటుంది. మీరు ఇక్కడ థీమ్స్ మీకు నచ్చిన థీమ్స్ పెట్టుకోవచ్చు, లేదంటే డాక్యుమెంట్ ఫార్మాటింగ్ మీకు నచ్చిన డాక్యుమెంట్ ఫార్మాటింగ్ పెట్టుకోవడానికి ఇవి యూజ్ అవుతాయి, రైట్. ఇప్పుడు ఇదే టెక్స్ట్ని నేను ఏం చేస్తున్నానంటే కాపీ పేస్ట్ చేస్తున్నా, Ctrl+C Ctrl+V వాడుతున్నాను. ఇప్పుడు టెక్స్ట్ వచ్చేసి దాదాపుగా కొన్ని పేజెస్ వరకు మనకి ఇక్కడ డిస్ప్లే అయింది. ఇప్పుడు నేను ప్రింట్ తీసుకుంటున్నాను. ఇది ప్రింట్ తీసుకొని ఎవరికైనా నా ఫ్రెండ్కో లేదంటే ఇంకెవరికైనా ఇవ్వాలని అనుకుంటున్నాను. ఈ 6 పేజీలు మ్యాటరు. కాకపోతే ఏంటంటే మరి నెక్స్ట్ టైము వాళ్ళ లేబుల్గా క్రియేట్ చేసుకొని ఇది నాది అని చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అట్లా లేకుండా బ్యాక్డ్రాప్లో ఒక వాటర్ మార్క్ పెట్టుకోవాలనుకుంటే మనం ఇక్కడ పేజ్ బ్యాక్గ్రౌండ్ గ్రూప్ అని చూసారా, ఇక్కడ వాటర్ మార్క్ ఉంటుంది. ఈ యారో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ కొన్ని ఆల్రెడీ చూడండి ఇక్కడ బిల్ట్-ఇన్గా ఉన్నాయి. ఇవి కాకుండా మన ఓన్గా పెట్టుకోవాలనుకున్నప్పుడు మీరు ఇక్కడ ఈ వాటర్ మార్క్లో చూడండి కింద వచ్చేసి కస్టమ్ వాటర్ మార్క్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. కస్టమ్ వాటర్ మార్క్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలాగా ఒక విజార్డ్ బాక్స్ రావడం జరుగుతుంది. ఇందులో టెక్స్ట్ వాటర్ మార్క్ కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి ASAP అని ఉంది కదా, దీని ప్లేస్లో మీరు టెక్స్ట్ని అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చూడండి నిపుణ టెక్నాలజీస్ అని టైప్ చేస్తూ ఉన్నా. ఇక్కడ ఏ ఫాంట్ కావాలనుకుంటే మీరు ఆ ఫాంట్ మార్చుకోవచ్చు. ఆ టెక్స్ట్ ఎట్లా డిస్ప్లే అవుతుంది, డయాగ్నల్గా వస్తూ ఉంది. ఇక్కడ అప్లై ఆర్ ఓకే బటన్ని ప్రెస్ చేసినట్లయితే మీరు బాగా గమనించండి, చూడండి ఇక్కడ వాటర్ మార్క్ అనేది కనపడుతుంది ఇట్లా. అదే మీరు ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ప్రింట్ ఆప్షన్లోకి వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ మార్క్ అనేది మీకు ఈజీగా చూడండి డిస్ప్లే అవుతుంది. ఇట్లా వాటర్ మార్క్ అనేది పెట్టుకోవచ్చు, రైట్.
సో ఈ వాటర్ మార్క్కి ఇప్పుడు కింద కస్టమ్ వాటర్ మార్కులు వెళ్తున్నాం. ఆ కలర్ ఫాంట్ నచ్చింది పెట్టుకోవచ్చు. ఒకవేళ కలర్ కావాలనుకుంటే కలర్ పెట్టుకోవచ్చు. హారిజెంటల్గా కావాలనుకుంటే చూడండి ఇట్లా హారిజెంటల్గా వచ్చేస్తుంది, ఇక్కడ కనపడుతుంది కదా మీకు. సో ఏ కలర్ అయితే డయాగ్నల్గా కావాలనుకుంటే ఇట్లా డయాగ్నల్గా వస్తుంది ఆ కలర్తో. జనరల్గా వాటర్ మార్క్ ఎప్పుడూ కూడా ఇంతకుముందు వచ్చిన కలర్లోనే ఉండాలి, అవునా. సో దాన్ని మనం ఎడిట్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కర్లేదనుకోండి, ఇక్కడ నో వాటర్ మార్క్ అనొచ్చు, వెళ్ళిపోతుంది. లేదా టెక్స్ట్ ప్లేస్లో పిక్చర్ కావాలనుకుంటే మీరు ఇక్కడ పిక్చర్ వాటర్ మార్క్ అని తీసుకోండి. అదిగో సెలెక్ట్ పిక్చర్ అని ఉంటుంది. ఏ పిక్చర్ కావాలనుకుంటున్నారో మీరు ఆ పిక్చర్ని సెలెక్ట్ చేసుకోండి. మీ కంప్యూటర్లో ఉన్న ఏదైనా బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేదంటే ఈ సబ్జెక్ట్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఏదైనా ఉన్నా కూడా ఒక పిక్చర్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్సర్ట్ బటన్ని ప్రెస్ చేసి, సో ఎప్పుడైతే అప్లై ఆర్ ఓకే బటన్ అనేది ప్రెస్ చేస్తారో ఆటోమేటిక్గా అది ఏమవుతుందంటే పిక్చర్ వచ్చేస్తుంది. మీకు బాగా గమనించండి, ప్రింట్ ప్రివ్యూలో కనుక చూస్తే ఇక చూడండి పిక్చర్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. అట్లా ప్రతి ఒక్క పేజ్కి వచ్చేసి ఉంటుంది వాటర్ మార్క్ అనేది. ఓకే, కనపడుతుంది ఇక్కడ అలాగా. సో ఈ వాటర్ మార్క్ని రిమూవ్ చేయాలంటే ఎలా, వాటర్ మార్క్లోకి వెళ్ళి కింద రిమూవ్ వాటర్ మార్క్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. వాటర్ మార్క్ అనేది ఎగిరిపోతుంది అనమాట, రైట్. సో ఇట్లా వాటర్ మార్క్ అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే వీడియోని రిపీట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ పేజ్కి కలర్ పెట్టుకోవాలి మనం. అప్పుడు ఇక్కడ పేజ్ కలర్లోకి వెళ్ళాలి. ఇక్కడ కొన్ని ఆల్రెడీ థీమ్ కలర్స్ మనకు కనపడుతున్నాయి. మీకు ఏ కలర్ కావాలనుకుంటే చూడండి ఆ కలర్ ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ కలర్స్ ఉన్నాయి, క్లిక్ చేసా చూడండి ఆ కలర్ అంతా పేజ్కి అంతా అప్లై అయిపోయింది. మరి పేజ్ కలర్లోనే మోర్ కలర్స్ కావాలనుకుంటే మీకు కావాల్సిన కలర్ ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు, ఆ కలర్ వస్తుంది. అవి కాకుండా కింద ఫిల్ ఎఫెక్ట్స్ అని కనిపిస్తున్నాయి చూడండి, వీటి మీద క్లిక్ చేయండి. ఇలాగ ఫిల్ ఎఫెక్ట్స్ డైలాగ్ బాక్స్ వస్తుంది. మీకు వన్ కలర్ కావాలనుకుంటే వన్ కలర్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. టూ కలర్స్ మిక్సింగ్ చేసుకోవాలనుకుంటే పైన ఒక కలర్ తీసుకుంటాం, కింద వచ్చేసి ఒక కలర్ తీసుకుంటాం. ఓకేనా, ఇట్లా చూడండి మీకు నచ్చిన కలర్ చూజ్ చేసుకోవచ్చు. వాటిలో షేడింగ్ స్టైల్స్ ఉంటాయి, వర్టికల్, డయాగ్నల్, అప్, డౌన్, కార్నర్, సెంటర్. మరి ఇందులో మీకు ఏ వేరియంట్ కావాలనో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేస్తే ఆ స్టైల్లో మీరు ఫిల్ ఎఫెక్ట్స్ అనేది పెట్టుకోవచ్చు. ఇక తర్వాత వచ్చేసి ప్రీసెట్స్ ఉన్నాయి. ముందునే ఆల్రెడీ కొన్ని కలర్స్ ఉంటాయి, వాటి మీరు ఇక్కడ చూడండి చూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డెజర్ట్ అని, ఇంకా అదే మాదిరిగా ఇంకా మీరు ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి చాలా ఉన్నాయి. పీకాక్ అని, ఓకే, వీట్ అని ఇట్లా కనిపిస్తున్నాయి కదా, మీకు నచ్చింది చూజ్ చేసుకోవచ్చు. రెయిన్బో అని, వీటిలో మళ్ళీ స్టైల్స్ వర్టికల్, డయాగ్నల్, అప్, కార్నర్, సెంటర్ అని. ఇందులో చూడండి వేరియంట్ తీసుకోండి, ఓకే అంటే ఆ స్టైల్లో వచ్చేస్తుంది. అట్లా మీరు ఈ గ్రేడియన్స్ ట్యాబ్లో ఇవి పెట్టుకోవచ్చు. టెక్స్చర్స్ విషయానికి వస్తే కొన్ని ఆల్రెడీ ఇక్కడ టెక్స్చర్స్ ఉంటాయి, ఫిష్ ఫాసిల్ అని ఇట్లా కొన్ని ఉంటాయి, మార్బుల్స్ అని. సో చూడండి ఇది తీసుకున్నాం, ఓకే బటన్ని ప్రెస్ చేస్తే ఇట్లా వచ్చేస్తుంది మనకు. అగైన్ పేజ్ కలర్, ఫిల్ ఎఫెక్ట్స్, ప్యాటర్న్స్లో కావాలా మీకు నచ్చిన ప్యాటర్న్ తీసుకొని ఆ ప్యాటర్న్లో పెట్టుకోవచ్చు. లేదు ఇవన్నీ వద్దు, నా కంప్యూటర్లో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ పైన పిక్చర్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి, సెలెక్ట్ పిక్చర్లోకి వెళ్ళండి. మీ కంప్యూటర్లో ఏదైతే ఇమేజెస్ ఉన్నాయో ఫ్రమ్ ఫైల్ నుంచి తీసుకోండి. సో వాటిని సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ బటన్ని ప్రెస్ చేస్తే చూడండి అది పిక్చర్ కిందకి వచ్చేస్తుంది ఇట్లా, రైట్. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయాలంటే ఎలాగా, పేజ్ కలర్లో పోయి కింద నో కలర్ క్లిక్ చేయండి, అయిపోయి సింపుల్గా కలర్ అనేది రిమూవ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏదో ఒక కలర్ తీసుకున్నాము, మరి ఇది ప్రింటింగ్లో వస్తుందా రాదా, మీకు చూడండి ఇక్కడ క్లిక్ చేస్తే ప్రింటింగ్లో రాదు. ఆ ప్రింటింగ్లో రావాలంటే మనం మళ్ళీ సపరేట్గా ఆప్షన్ సెట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో అట్లా మీరు పేజ్ కలర్స్ అనేది పెట్టుకోవచ్చు, రైట్. ఇక ఈ ఎంటైర్ పేజ్కి మనం బార్డర్ పెట్టుకోవాలంటే ఆల్రెడీ మనం హోమ్ ట్యాబ్లో ఇక్కడ బార్డర్స్ అండ్ షేడింగ్ నేర్చుకున్నాము. ఇక్కడ ఈ డిజైన్ ట్యాబ్లో పేజ్ బార్డర్ పెట్టుకోవాలంటే చూడండి ఇక్కడ ఆల్రెడీ మీకు కావాల్సిన స్టైల్స్ ఉన్నాయి. ఏ స్టైల్ కావాలనుకుంటే ఆ స్టైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ స్టైల్కి ఇక్కడ చూడండి మీకు నచ్చిన స్టైల్ చూజ్ చేసుకోండి. దానికి కలర్ కావాలంటే కలర్ పెట్టుకోవచ్చు,
విడ్త్ ఎంత అవసరం ఉందో అంత విడ్త్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే బటన్ని ప్రెస్ చేయి. ఇట్లా పేజ్కి బార్డర్ పెట్టుకోవచ్చు అనమాట, రైట్. మరి ఈ లైన్ బార్డర్ కాకుండా ఆర్ట్ టైప్ బార్డర్ కావాలి అని అనుకుంటే ఇక్కడ ఆర్ట్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. మీకు నచ్చిన ఆర్ట్ టైప్ బార్డర్ ఇక్కడ పెట్టుకోవచ్చు. పేజ్ బార్డర్ అగైన్ మళ్ళీ చూడండి, ఇక్కడ ఏ టైప్ ఆఫ్ పేజ్ బార్డర్ కావాలనుకుంటే ఆ టైప్ ఆఫ్ పేజ్ బార్డర్ని ఇక్కడ సెట్ చేసుకునే అవకాశం అయితే ఉంది. చూడండి, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్ట్ టైప్ బార్డర్స్ అయితే ఉంటాయి, సెట్ చేసుకోవచ్చు. వీటి యొక్క విడ్త్ తగ్గించాలని అనుకుంటే మీరు ఇక్కడ విడ్త్ అని ఉంటుంది చూడండి, ఇక్కడ కింద ఇంక్రీజ్ బటన్ని ప్రెస్ చేయండి. అదిగో విడ్త్ తగ్గిపోతుంది, గమనిస్తే తగిన. ఇక్కడ ప్రివ్యూ కూడా చూపిస్తుంది చూడండి. ఇందులో ఇక్కడ క్లిక్ చేసి ఓకే బటన్ని ప్రెస్ చేసి చూడండి, విడ్త్ అనేది తగ్గిపోతున్నాను. ఇప్పుడు అట్లా కాకుండా పేజ్ బార్డర్ అనేది నాకు హోల్ డాక్యుమెంట్ కాకుండా దిస్ సెక్షన్ అనుకో. ఇప్పుడు నేను ఇక్కడ కర్సర్ పెట్టిన పేజ్ బార్డర్, ఇక్కడ దిస్ సెక్షన్ అని తీసుకుంటే ఓకే అంటే చూడండి ఆ సెక్షన్కి రావాలి. ఈ సెట్టింగ్స్ అన్నీ మనం తర్వాత నేర్చుకుందాం. ఓన్లీ ఫస్ట్ పేజ్కి రావాలనుకుంటే చూడండి, సో ఇక్కడ ఫస్ట్ పేజ్కి పేజ్ బార్డర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ పేజ్ కాకుండా అన్ని పేజెస్ కావాలనుకుంటే ఇక్కడ దిస్ సెక్షన్ ఆల్ ఎక్సెప్ట్ ఫస్ట్ పేజ్, ఓకే బటన్ని ప్రెస్ చేస్తే చూడండి ఫస్ట్ పేజ్ కాకుండా అన్నింటికి పేజ్ బార్డర్ వచ్చేస్తుంది అనమాట. అట్లా సో ఈ అప్లై టులో ఇవన్నీ కూడా చూస్ చేసుకోవచ్చు. మరి పేజ్ బార్డర్ వద్దనుకుంటే మనం ఏం చేసుకోవాలా, నన్ డైరెక్ట్గా ఓకే బటన్ని ప్రెస్ చేయండి, ఎగిరిపోతుంది. సో ఈ డిజైన్ ట్యాబ్లో అయితే ఇవ్వండి, మీరు పర్టికులర్ టెక్స్ట్కి థీమ్స్, డాక్యుమెంట్ ఫార్మాటింగ్, వాటికి ఈ స్టైల్స్ పెట్టుకోవడము. ఇక్కడ ఏదైనా మీరు చేంజ్ చేసి సెట్ డిఫాల్ట్ అంటే అవి డిఫాల్ట్గా ఉండిపోతాయి అన్నమాట. ఓకే, సో ఇంకా తర్వాత వాటర్ మార్క్, పేజ్ కలర్, బార్డర్ ఇవన్నీ సెట్ చేసుకోవడానికి ఈ డిజైన్ ట్యాబ్ అయితే ఉపయోగపడుతుంది. చూసారు కదా. మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మరి ఇంకా మీరు ఇతర కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటే మా వెబ్సైట్లోకి వెళ్ళండి, మీ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసి మెసేజ్ సెండ్ చేస్తే తిరిగి మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. గుంటూరు, విజయవాడలో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా మా ఇన్స్టిట్యూట్ని అయితే సంప్రదించండి. థ్యాంక్ యూ.